హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. తెలంగాణలో అందరూ సర్పంచ్ ఎలక్షన్స్ అని అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్తే వీళ్ళకి ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు. కానీ ఓటర్లు అసలు కాంగ్రెస్ వైపు ఉంటారా, బీఆర్ఎస్ వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారని కూడా ఆలోచించి మనం ప్రజెంటు సర్పంచ్కి వెళ్తే బొక్కబుర్ల పడతాం. మనం దాని పక్కన పెట్టి ప్రజెంటు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు వెళ్తే మన బలగం ఏందో తెలుస్తుందని కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ విధంగా ఆలోచించి ప్రజెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఏ స్థానాలు ఎక్కడంటే ఎంపీటీసీలు ఎంతమంది, ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంతమంది అని చూస్తే జెడ్పీపీలు మొత్తం 31 మంది, జెడ్పీటీసీలు 566 మంది, ఎంపీటీసీ స్థానాలు వచ్చేసి 5773 అనమాట. సో ఈ విధంగా తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ కన్నా ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా మనకు ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినట్టు ఒక పట్టిక గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ పట్టిక నేను దీని స్క్రీన్పై పెడుతున్నా, ఒకసారి చూడండి. ఏ జిల్లాలకు ఎన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీ స్థానాలు ఇచ్చారో ఒకసారి చూడండి.